సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం 1. చరితామృత రచయిత శంకరభట్టు వ్యాఘ్రేశ్వర శర్మల వృత్తాంతము. శ్రీ మహాగణపతికి, శ్రీ మహాసరస్వతికి, అస్మద్గురు పరంపరకు, శ్రీకృష్ణ భగవానునికి, సమస్త దేవీ దేవతా గణములకు ప్రణమాంజలులు సమర్పించి శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ దత్తప్రభువు యొక్క నవ అవతారణ శ్రీపాద శ్రీవల్లభుడు వైభవమును వర్ణించదలచినాను. శ్రీ దత్తాత్రేయుడు అతి ప్రాచీనుడు, నిత్య నూతనుడు. శ్రీ దత్తాత్రేయుల వారు ఈ కలియుగంలో ఆంధ్రదేశమునందలి గోదావరి ప్రాంత ప్రదేశమైన శ్రీ పీఠికాపురమను గ్రామమునందు శ్రీపాద శ్రీవల్లభుడు అను నామముతో అవతరించిరి. వారి దివ్య చరిత్రను, దివ్య లీలా వైభవమును వర్ణించుటకు మహా పండిత వరేణ్యులకే అసాధ్యము. అటువంటిది ఎంత మాత్రము విద్యాగంధము లేని అల్పజ్ఞుడనైన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొనుట కేవలం వారి సంకల్పము, దైవాజ్ఞ. వారి దివ్య ఆశీస్సుల వలన నేననియు సర్వజనులకు వినయపూర్వకముగా తెలియజేసుకొనుచున్నాను. నా పేరు శంకరభట్టు. నేను కర్ణాటక దేశస్థుడను, స్మార్తుడను, భరద్వాజ గోత్రోద్భవుడను. శ్రీకృష్ణ భగవానుని దర్శనార్థము నేను ఉడుపి క్షేత్రమునకు వెళ్ళితిని. అచ్చట బాలకృష్ణుడు నెమలి పింఛముతో ముక్త మనోహరముగా దర్శనమిచ్చి కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దర్శనార్థం పోవలసినదని నన్ను ఆజ్ఞాపించెను. నేను కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించి తిని సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్యస్థానములు చేసి తిని ఒకానొక మంగళవారము శ్రీదేవి దర్శనార్థము గుడిలో ప్రవేశించి తిని పూజారి నిష్టగా దేవికి పూజ చేయుచుండెను. అతడు నా చేతిలోని ఎర్ర రంగు గల పుష్పములను గ్రహించి పూజ చేయుచుండగా అంబ నా వైపు కరుణాపూరిత దృష్టితో చూసెను. శంకరా, నీ హృదయమునందు గల పవిత్ర భక్తికి సంతసించి తిని నీవు కురుపురమునకు పోయి అందుగల శ్రీపాద శ్రీవల్లభుల వారిని దర్శించి జన్మ సార్థక్యమును పొందుము. శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శన మాత్రముననే నీ మనస్సునకు, ఆత్మకు, సర్వేంద్రియములకు అనిర్వచనీయమైన అనుభవము కలుగునని చెప్పెను. నేను అంబా అనుగ్రహమును పొంది పుణ్యధామము నుండి ప్రయాణమును సాగించుచు స్వల్ప దూరములోనే ఉన్న మరుత్వమలై అను గ్రామమునకు వచ్చి తిని శ్రీ హనుమంతుడు సంజీవిని పర్వతమును తిరిగి హిమాలయములకు తీసుకొని పోవునప్పుడు దానిలో నుండి ఒక ముక్క జారి కింద పడినదనియు దానినే మరుత్వమలై అని పిలిచెదరనియు తెలుసుకొంటిని. మరుత్వమలై గ్రామమునందు గల ఆ కొండ చూడచక్కనైనది. దానిలో కొన్ని గుహలు కలవు. ఆ ప్రదేశము సిద్ధపురుషులు అదృశ్య రూపమున తపస్సు చేసుకొను పర్వత భూమి అని తెలుసుకుంటుని. నా అదృష్ట రేఖ బాగున్న ఎడల ఏ మహాపురుషులనైనా దర్శించలేకపోవుదునా అని ఆ గుహల యందు చూచుచుంటిని. ఒక గుహ ద్వారము వద్ద మాత్రము ఒక పెద్ద పులి నిలబడి ఉన్నది. నాకు సర్వాంగముల యందును వణుకు దడ పుట్టినవి. భయ విహ్వలుడనైన నేను ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభువు అని బిగ్గరగా అరిచితిని. ఆ పెద్ద పులి సాధు జంతువు వలె నిశ్చలముగా ఉండెను. ఆ గుహ నుండి ఒక వృద్ధ తపస్వి బయటకు వచ్చెను. మరుత్వమలై ప్రాంతమంతయును ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ నామము ప్రతిధ్వనించినది. అంతటా వృద్ధ తపస్వి, నాయనా, నీవు ధన్యుడవు. శ్రీ దత్తప్రభువు ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ నామమును అవతరించినారని మహాసిద్ధ పురుషులకు, మహాయోగులకు, జ్ఞానులకు, నిర్వికల్ప సమాధి స్థితి అందుండు పరమహంసలకు మాత్రమే వేద్యము. నీవు అదృష్టవంతుడవు కావుననే ఇచ్చటకు రాగలిగితివి. ఇది తపోభూమి, సిద్ధభూమి. నీ కోరిక సిద్ధించును. నీకు తప్పక శ్రీవల్లభుల దర్శన భాగ్యము కలుగును. ఈ గుహ ద్వారము వద్దనున్న ఈ పెద్ద పులి ఒక జ్ఞాని. ఈ జ్ఞానికి నమస్కరించుము అని వచించెను. అంతటి నేను పెద్ద పులి రూపంలో ఉన్న ఆ జ్ఞానికి నమస్కరించి తిని వెంటనే ఆ పెద్ద పులి ఓంకారమును చేసినది. ఆ ధ్వనికి మొత్తం మరుత్వమలయంతయు ప్రతిధ్వనించినది. సృశ్రావ్యముగా శ్రీపాదరాజం శరణం ప్రపద్దే అని ఆలాపించినది. నేను ఈ వింత దృశ్యమును పరికించుచుంటిని. పెద్ద పులి యొక్క రూపమునందలి అణువులన్నీయు విఘటనము చెంది దాని నుండి కాంతిమయ్య దివ్య దేహధారి అయిన ఒక పురుషుడు అభివ్యక్తుడయ్యను. ఆ దివ్య పురుషుడు వృద్ధ తపస్వికి నమస్కరించి
ఆకాశ మార్గమున కాంతి దేహముతో వెడలిపోయెను. నా ఎదుటనున్న వృద్ధ తపస్వి మందహాసము చేసెను. నన్ను గుహలోనికి రమ్మని ఆహ్వానించెను. నేను మౌనంగా గుహలోనికి ప్రవేశించి తిని. వృద్ధ తపస్వి నేత్ర యజ్ఞము నుండి కరుణారసము ప్రవహించుచుండెను. కేవలము తన సంకల్ప ప్రభావముచే అతడు అగ్నిని సృజించెను. ఆ దివ్యాగ్నిలో హుతము చేయుటకు కావలసిన పవిత్ర ద్రవ్యములను, కొన్ని మధుర పదార్థములను, పండ్లను స్పృశించెను. వైదిక మంత్రోచ్చారణ చేయుచు అతడు ఆ పదార్థములను ఆ దివ్యాగ్నిలో హుతము చేయును. ఆ వృద్ధ తపస్వి లోకంలో యజ్ఞ యాగాది సత్కర్మలన్నీ లుప్తమైపోవుచున్నవి. పంచభూతముల వలన లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మకమైన దైవమును విస్మరించుచున్నాడు. దేవతా ప్రీతికరముగా యజ్ఞములు సలుపవలెను. యజ్ఞముల వలన దేవతలు సంతృష్టి చెందెదరు. వారి అనుగ్రహము వలన ప్రకృతి అనుకూలించును. ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించినను మానవుడు మనజాలడు. ప్రకృతి శక్తులను శాంతింపజేయకున్నా అరిష్టములు సంభవించును. మానవుడు ధర్మ మార్గమును విడనాడిన ఎడల ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగుచుండును. లోకహితార్థము నేను యజ్ఞమును చేసి తిని. యజనమనగా కలయిక. అదృష్టవశమున నీవు ఈ యజ్ఞమును చూసితివి. యజ్ఞఫలముగా నీకు శ్రీ దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభ దర్శనము కలుగును. ఇది చాలా అలభ్య యోగము. అనేక జన్మల నుండి చేసుకున్న పుణ్యమంతయును ఒక్కసారిగా ఫలితమునివ్వనారంభించి ఇటువంటి అలభ్య యోగమును కలిగించును అని వచించెను. నేను ఆ మహాపురుషునికి నమస్కరించి, సిద్ధవరేణ్య, నేను పండితుడను కాను, యోగిని కాను, సాధకుడను కాను, అల్పజ్ఞుడను. నా యందు పరిపూర్ణ కటాక్షముంచి నాకు గల సందేహముల నివృత్తి చేయవలసినదని కోరితిని. అందులకు ఆ వృద్ధ తపస్వి సమ్మతించిరి. అంతట నేను, సిద్ధవరేణ్య, నేను శ్రీ కన్యకా పరమేశ్వరి మాత దర్శనము చేసుకున్నప్పుడు అంబ నన్ను శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము కొరకు కురుపురము పొమ్మని చెప్పినది. ఇక్కడ తమ దర్శనము వ్యాఘ్య రూపంలో ఉన్న మహాత్ముల వారి దర్శనము కలిగినది. ఇంతకు వ్యాఘ్య రూప మహాత్ములు ఎవరు? అసలు శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? ఈ నా సంశయములకు ఉత్తరమొసంగి నన్ను ధన్యుని చేయవలసినదని ప్రార్థించి తిని. ఆ వృద్ధ తపస్వి ఇట్లు చెప్పనారంభించెను. నాయనా, ఆంధ్రదేశమునందులి గోదావరి మండలమందు అత్రి మహర్షి తపోభూమిగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపుర గ్రామమునందు స్తోత్రీయమైన కాశ్యప గోత్రమునందు ఒక బ్రాహ్మణుడు జన్మించెను. అతనికి తల్లిదండ్రులు వ్యాఘ్యేశ్వర శర్మ అని నామకరణం చేసిరి. తండ్రి పండితుడైనను అతడు మాత్రము పరమ సుంట అయ్యను. విద్యాభ్యాసము ఎంతకాలము చేసినను సంధ్యావందనము కూడా చేయజాలడయ్యను. వ్యాఘ్రేశ్వర శర్మ అహంబో అభివాయే అని మాత్రము అనుచుండెను. తోటివారు పలుకు సూటిపోటి మాటలకు అతడు కలత చెందెను. తల్లిదండ్రుల అనాదరణ కూడా ఎక్కువయ్యెను. హిమాలయములందు మహాతపస్సులు ఉందురనియు వారి కరుణా కటాక్షముచే ఆత్మజ్ఞానం సిద్ధించుననియు అతడి వినియుండెను. తిలదానములు పట్టుటకును అభావమేర్పడినప్పుడు ఆబ్దికములకు పోవుటకును తప్ప ఎవరునూ అతనిని పిలవకపోవుట వలన ఇతనిలో ఆత్మన్యూనతాభావం ఏర్పడెను. ఒకానొక బ్రహ్మీ ముహూర్తమున అతనికి స్వప్న దర్శనమైనది. ఆ స్వప్నమందు దివ్యమైన కాంతితో విరాజిల్లుచున్న ఆ దివ్య శిశువు కనిపించెను. ఒక దివ్య శిశువు కనిపించెను. ఆ శిశువు నభోమండలము నుండి భూమి మీదకి దిగివచ్చుచుండెను. వాని శ్రీ చరణులు భూమిని తాకగానే ఈ భూమండలము దివ్య కాంతితో నిండిపోయెను. ఆ దివ్య శిశువు వ్యాఘ్యేశ్వర శర్మ వైపునకు నెమ్మదిగా అడుగులు వేచుచూ వచ్చి, నేనుండగా నీకు భయమెందులకు? ఈ గ్రామమునకును నాకును రుణానుబంధము కలదు. రుణానుబంధము లేనిదే సునకమైనను మన వద్దకు రాజాలదు. నీవు హిమాలయ ప్రాంతమైన బద్రికారణ్యమునకు పొమ్ము, నీకు శుభమగును అని పలికి అంతర్ధానమయ్యను. వ్యాఘ్యేశ్వర శర్మ బద్రికారణ్యమునకు చేరెను. మార్గమధ్యమున అతనికి అయాచితముగా భోజనము సిద్ధించుచుండెను. అయితే అతడు బయలుదేరినది మొదలు ఒక కుక్క అతనిని అనుసరించి వచ్చుచుండెను. కుక్కతో పాటు అతడు బద్రికారణ్యములో సంచరించసాగెను. అతడు తన సంచారముతో ఊర్వశీ కుండమున పుణ్యస్థానములు చేసెను. తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్థానములు చేసెను. అదే సమయమందు ఆ ప్రాంతములకు ఒక మహాత్ముడు తన శిష్యులతో ఊర్వశీ కుండమునకు పుణ్యస్థానము నిమిత్తము వచ్చెను. వ్యాఘ్రేశ్వరుడు ఆ మహాత్ముని పాదపద్మములకు మ్రొక్కి తనను శిష్యునిగా స్వీకరించవలసినదని ప్రార్థించెను. ఆ మహాత్ముడు దయతో అంగీకరించెను. ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరుని శిష్యునిగా స్వీకరించిన తక్షణమే
ఆ కుక్క అంతర్ధానమయ్యెను. ఆ మహాత్ముడు ఇట్లు వచించెను: వ్యాఘ్రేశ్వర, నీతో పాటు వచ్చిన ఆ శునకము నీ యొక్క పూర్వజన్మార్జిత పుణ్యస్వరూపము. కాల ప్రబోధితుడవై నీవు ఇచ్చటకు రాగలిగితివి. ఊర్వశీ కుండమునందు స్నానమాచరించగలిగితివి. నర నారాయణుల తపోభూమికి ఆకర్షించబడితివి. ఇది అంతయును శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము సుమీ అని పలికెను.